శ్రీరామ్ గారి యొక్క తోట. సో ఫర్టిగేషన్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్, చూడొచ్చు. సో పర్ఫార్మెన్స్ వెరీ నైస్. ముఖ్యంగా రైతన్నలారా, చాలామంది సిఎన్ సరిగా ఇవ్వట్లేదు, బ్లైట్ వచ్చుద్దని చెప్పి మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఫర్టిగేషన్స్ కానీ సరిగ్గా చేయటం లేదు. అలాగే 13045 కానీ ఎంకేపీ, ఎంఏపీ మైక్రో న్యూట్రియంట్స్ లైక్ జింక్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ కనుక ప్రాపర్గా ఇచ్చుకోకపోతే సేమ్ మొక్క యొక్క ఇమ్యూనిటీ రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఎలిమెంట్స్ని కనుక మనము ఇవ్వలేకపోతే అల్టిమేట్గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి, మీకు ఎన్నిసార్లు చెప్తూనే ఉన్నాను ఇంకా. సో ఎన్నిసార్లు చెప్పినా కానీ మొక్క యొక్క హిస్టరీ, అంటే మొక్క పోయిన క్రాప్ నుంచి మొక్క యొక్క ఎంత ఆరోగ్యంగా మనం పెంచాము, ఎంత కేర్ తీసుకున్నాము, మొక్క యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కానీ స్ట్రక్చర్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనము క్రాప్కి వెళ్ళాలి సోదరులరా. అలా క్రాప్కి వెళ్ళకుండా మన ఇష్టం వచ్చినట్టు లేదు మనము బలాలు పెట్టకుండా మనల్ని ఏం చేయలేదు. సో క్రాప్ తీయొచ్చని ఒక ఇంటెన్షన్ ఉంది చాలామందికి, ఇది కరెక్ట్ కాదు. సో మీకు అర్థం చేసుకోండి. చాలామంది ఏంటంటే ఫర్టిగేషన్స్ అనేవి చేయకుండా ఏదో పండించాలనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి. సో వీలైనంత ఎక్కువగా ఫర్టిగేషన్స్కి వెళ్ళండి సోదరులారా, ప్లీజ్. ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ అనేది జింక్ కానీ సిఎన్ కానీ మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం నైట్రేట్ ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. చూడండి క్రాప్ యొక్క హెల్తీనెస్ ఎలా ఉంది చూడవచ్చు మీరు. ఫర్టిగేషన్స్ అనేవి చేయకపోతే ఆ క్రాప్కి వచ్చిన బ్లైట్ అయినా కానీ, విల్ట్ అయినా కానీ, ఆంథ్రాగ్నోస్ అయినా సరే, అలెంటేరియా, సెర్కోస్పోరా కానీ ఇవన్నీ పంటని ఎక్స్కేల్స్ అంటాం మనం. ఇవన్నీ ఏంటంటే మొక్కని దాదాపుగా స్ట్రక్చరల్ బ్లైట్ లైక్ సో ఇవన్నీ ఏంటంటే మనల్ని మొక్కని, రైతును కూడా కుంగదీస్తుంది. రైతన్నలారా దయచేసి అర్థం చేసుకోండి మీరు. ఎందుకు మనం చెప్పాలి ఇవన్నీ, మీకు తెలియదని కాదు, తెలుసు, కానీ చాలామంది తెలిసినా కానీ ఇవన్నీ చేయటం లేదు. సో గమనించండి, దాదాపుగా దయచేసి ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాతనే మీరు క్రాప్ ఈల్డ్ని మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏమి ఇవ్వకుండా మనము క్రాప్ ఈల్డ్స్ వస్తాయంటే అది కరెక్ట్ కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. సో రైతు అనేవాడు ఏంటంటే క్రాప్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళే కాదు సఫర్ అయ్యేది, ఈవెన్ మాలాంటి వాళ్ళు కూడా చూస్తే బాధ కలుగుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. మీకేంటంటే ఫర్టిగేషన్స్ చేయడానికి ఇవన్నీ మీకు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. ఎప్పుడైతే క్రాప్ ఫెయిల్యూర్ అయిద్దో అప్పుడు అల్టిమేట్గా ఏంటంటే
మేము కూడా నలుగురు దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నాం. సో అన్నీ చేసుకుంటేనే అన్ని రకాలుగా మీరు యాక్టివ్గా ఉంటేనే మేము యాక్టివ్గా ఉంటాం. మీరు యాక్టివ్గా లేనప్పుడు, మీ పంట సరిగా లేనప్పుడు మేము కూడా ఏంటంటే స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాం. సో దయచేసి రైతులు ఏంటంటే ఫర్టిగేషన్స్ మటుకు మర్చిపోవద్దు. సిఎన్ చాలామందికి తెలిసే ఉంటుంది. సిఎన్ ఇస్తే బ్లడ్ వచ్చుద్ది అని అంటున్నారు. తప్పది. సిఎన్ అంటే కాల్షియం, నైట్రోజన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎట్ ద సేమ్ టైం కాంబినేషన్లో ఐరన్ ఉండాల్సిందే. ఇవాళ రేపు ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి కొంచెం మొక్కల్లో ఆకుల్లో క్లోరోఫిల్ శాతం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి కమ్అవుట్ కావాలంటే మెగ్నీషియం సల్ఫేట్ అంటే దాన్ని ఇప్సమ్ సాల్ట్ అంటాం మనం. దాన్ని తప్పక వాడాలి. సో అది వాడితేనే మనకి ఈ ఆకులు కానీ ఈ క్లోరోఫిల్ అయిన జరిగి కూడా మనకి దాదాపుగా ఏంటంటే మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాయ సైజు పెరగాలంటే మీకు గుర్తుపెట్టుకుని దయచేసి, కాయ సైజులు పెరగాలంటే అల్టిమేట్గా మీకు ఇప్పుడు చెప్పిన కాల్షియం కానీ, నైట్రోజన్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మీరు సమపాలు ఇస్తూ ఉండాలి. లేదు మాకు బ్లైట్ వచ్చిద్దని అట్లా మటుకు మీరు ఏదో నిద్రపోతున్నట్టుంటే మటుకు బ్లైట్ మిమ్మల్ని తినేస్తుంది అన్నమాట. ఏదైతే క్రాప్ ఆరోగ్యంగా ఉండాలి, క్రాప్ బాగుండాలంటే మైక్రోన్యూట్రియంట్స్, ఫర్టిగేషన్స్ అనేవి ప్రాపర్గా చేసుకోకపోతే అల్టిమేట్గా మీరు దాని యొక్క ప్రభావానికి లోనవుతారు. సో దయచేసి అర్థం చేసుకోండి రైతన్నలారా. ఇదేదో నా కోసం నేను చెప్పటం లేదు, మీకోసం చెప్తున్నాను. మీ క్రాప్ని సరి చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే సిఎన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సిఎన్ కానీ, ఎస్ఓపి కానీ, ఎంకేపీ కానీ, ఎంఏపీ కానీ, 13045 కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, పెల్విక్ కానీ, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, సైజ్ ఇంప్రూవ్మెంట్గా కావాల్సిన సైజర్స్ కానీ, బ్రాసోఫిట్స్ కానీ, కావాలంటే కొంచెం జిబ్రెలిక్ కానీ 1 ml ఇచ్చుకోవచ్చు. జిబ్రెలిక్ పర్ లీటర్ ఆఫ్ వాటర్కి. సో దయచేసి ఇవ్వండి. ఇవ్వకపోతే మటుకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఫెయిల్యూర్కి మీరే బాధ్యులు అనమాట. వేరే వాళ్ళు ఎవరు చేయరు మిమ్మల్ని. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. సో క్రాప్ ఏంటంటే మేజర్ ఏంటంటే మనకి మొక్కని కనుక సరిగా డెవలప్ చేసుకోలేకపోతే అల్టిమేట్గా ఏంటంటే నీకు బ్లైట్ అనేది అటాక్ చేస్తుంది. ఈ సంవత్సరం రైతులు అనేవాళ్ళు చూస్తా మునిగిపోయారు పాపం. మీరు బాగా చేస్తుంటేనే మిమ్మల్ని చూసి మేము ఆనందపడతాం తప్ప నుంచి మాకు వేరే ఏదో ప్రోగ్రామ్ అంటే ఏం లేదు. రైతన్నలారా దయచేసి అర్థం చేసుకోండి మీరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మింగ్ అనేది చేయండి. ఎవరు చెప్పినా కానీ చూడండి ఎలాంటి అద్భుతమైన ఫార్మింగ్ చేయొచ్చు అనేది మీకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కేవలం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలంటే ఫర్టిగేషన్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ అప్లై చేయటం వల్లనే రైతు అనేదంటే మొక్కని సాటిస్ఫై చేయగలుగుతాడు. అదర్వైజ్ మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం ఉండదు. సో ఈ విధంగా రైతన్నలారా మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీకు దయచేసి ఫర్టిగేషన్స్ చేసుకోండి. మొక్కని మటుకు వీక్ కానియద్దు. మొక్క కనుక వీక్ అయిందంటే మీరు దాన్ని మళ్ళీ బ్రింగ్ బ్యాక్ తేలేరు. మొక్క మటుకు మ్యాక్సిమం దానిమ్మ చెట్టు అనేది మ్యాక్సిమం ఫర్టిగేషన్స్ ఏదో ఒకటి ఫంగిసైడ్స్ కొట్టుకోవచ్చు, అదేం పెద్ద ఛాలెంజింగ్ కాదు. బట్ ఫర్టిగేషన్స్లో అన్ని ఫెయిల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్. ముఖ్యంగా మన నైట్రోజన్ కనుక ఎక్కువ కనుక వేసారనుకుంటే తెలుసు ఎక్కువగా మనము మొక్కల కనుక ఇచ్చామంటే అధికమవుతుంది. ఇచ్చేసామంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క
ఆకులు అనేవి సాఫ్ట్నెస్ బాగా పెరిగి ఫంగస్ అనేది ఏంటంటే సాధారణ నీకు అటాక్ కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ కూడా వేయకూడదు. సో అదేవిధంగా ఏంటంటే అంటే తగిన మోతాదు వేసుకుని కనుక అంటే సరిపోయినంత ఒక ప్రాక్టికల్గా ఒక ప్రాపర్ షెడ్యూల్ కనుక ఫాలో చేసుకుంటే ఈ ఆకులు ఏంటంటే దాదాపు ఈ పసుపు కలర్లో కనపడుతూ ఉంటాయి. ఆకులు పసుపుగా అవి మొత్తం రాలిపోవటం అన్నీ జరుగుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. అట్లా టచ్యంగా ఆకులు రాలిపోతూ ఉంటాయి. అది కాకుండా ఏంటంటే టోటల్గా కొమ్మలు కానీ కాడలు కూడా బలహీనంగా అయిపోయి కొంచెం కాయలు కానీ చూస్తే ఏంటంటే కొంచెం కాయల యొక్క వన్ అంటే దాని యొక్క చూస్తే పొజిషన్ చూస్తే అంత ఆరోగ్యం కనపడదు మీకు. సో ఇవన్నిటిని మనం ఖచ్చితంగా మనము ఈ ఆకులే కాకుండా దానికి ఉన్న ఈనెలు కానీ ముళ్ళు కానీ చిన్న చిన్న బడ్స్ కానీ కొత్తగా వచ్చే ఆకులు కానీ పాత ఆకులు కానీ ఆకులు కూడా ఒకే ఆకు మీకు కాయ వరకు చివరి దాకా ఉండదు. విధానంగా గుర్తుపెట్టుకోండి. ఆకు అనేది మారుతూ ఉంటుంది, కొత్త ఆకు వస్తూ ఉంటుంది, కొత్త కాడలు వస్తూ ఉంటాయి, కొత్త బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని గమనించుకొని దానికి కావాల్సిన ఎనర్జీ ఏంటిది? సిఎన్, నైట్రోజన్, కాల్షియం, నైట్రోజన్, సిఎన్ అంటాం. అది ఖచ్చితంగా ఇస్తేనే మీకు అది ఫుడ్ని తయారు చేసుకోవటం కానీ దానికి ఫ్రూట్కి కావాల్సిన ఎనర్జీస్ మొత్తాన్ని కూడా ఏంటంటే మీకు ఇవ్వటంలో చాలా వరకు ఈ యొక్క ప్రక్రియ ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు సిఎన్ ఇవ్వాలి. సిఎన్ ఎవరు ఇవ్వట్లేదు. అంటే నేను చూస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే ఎవరైతే సిఎన్ బాగా ఇచ్చుకున్నారో, సిఎన్ ఫస్ట్ నుంచి బాగా ఇచ్చుకుంటూ వస్తున్నారో, సిఎన్తో పాటు ఏంటంటే ఫాస్ఫరస్ కూడా ఇవ్వాల్సిందే, పొటాషియం కూడా ఇవ్వాల్సిందే. ఫాస్ఫరస్ పొటాషియం ఇది కూడా ఇస్తూ ఉంటారు జనాలు, అందరూ ఇచ్చేది, అందరికి తెలిసిన విషయం అది. కానీ సిఎన్ ఇవ్వరు. సిఎన్ ఇస్తే బ్లడ్ వచ్చిందని ఏదేదో అపోహలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. అది ఎవరైతే సిఎన్ కరెక్ట్గా ఇస్తున్నారో యాక్చువల్గా దానిమ్మల్లో మొక్కల్లో కానీ ఫ్రూట్స్ కానీ మెయిన్ కాల్షియం కావాలి. కాల్షియం ఉంటేనే నీకు ఏదైనా ప్రక్రియ ముందుకు పోద్ది, లేకపోతే కాదు. అందుకని మీరు దయచేసి ఈ సిఎన్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. బ్లైట్కి ఎక్కువ వేస్తే బ్లైట్ అది కరెక్ట్, ఎస్. ఎక్కువ మరీ ఒకటే ఇంకా కట్టకట్లే వేసేస్తే మీకు ఆల్రెడీ వచ్చింది బ్లైట్, అది కాంటల్లా. కానీ తగిన మోతాదు అయిపోతే కూడా మీకు బ్లైట్ వచ్చింది. అర్థమైందా? ఎక్కువ వేసిన ప్రాబ్లమే, తక్కువ వేసిన ప్రాబ్లమే. అందుకని కావలసిన మోతాదులు 2 నుంచి 5 కేజీలు పర్ ఎకరానికి మీరు వదులుతూనే ఉండాలి. ఈ విధంగా దీనికి మీరు వెళ్ళకపోతే మీరు ఓన్లీ ఫంగిసైడ్స్ కొట్టే ఈ బ్లైట్నైనా కానీ ఈ ఆంధ్రాగ్నోసి వచ్చే రోగాలన్నింటినీ మచ్చ తెగలు, సొక్క తెగలు ఏ అంటాం, అవన్నీ కంట్రోల్ చేయాలంటే మీకు అంత ఈజీ కాదు. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి. దీంతోపాటు ఇది ఎస్ఓపి ఉంది. ఎస్ఓపి కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే 3 నెలలు దాటిన తర్వాత 4వ నెల, 5వ నెల, 6వ నెల అట్లా ఇచ్చుకుంటా కొంచెం దానికి కూడా డోసేజ్ని 2 నుంచి 5 కేజీలు పర్ ఎకరానికి ఇచ్చుకుంటూ పోతే ఏంటంటే కాయ ఏర్పడే యొక్క దానికి కావాల్సిన అన్ని రకాల ఎనర్జీస్ని అది కూడా చాలా వరకు అందజేస్తాం అన్నమాట. కొంతమంది ఏంటంటే ఎస్ఓపి వాడితే తొందరగా మెచ్యూర్ అయింది కాయలు, అది ఇది చెప్తా ఉంటారు. ఇన్ని అబద్ధాలు, అవన్నీ అపోహలు. దయచేసి దాని మటుకు మీరు మనసులో పెట్టుకోవద్దు. అంటే ఎవరైతే బాగా పండిస్తున్నారో, తోటలు ఎవరు బాగా చేయగలుగుతున్నారో వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, అందువల్ల ఈ తోటలు ఎంత బాగుంటుంది. అందరూ ఎందుకు లేవు మీకు తెలుసు. ఇప్పుడు దాదాపుగా 30%, 40% తోటలే బాగున్నాయి. 100కి 70-60% పోయినాయి. ఎక్కడ సరైన తోటలు, సరైన కాయలు ఎక్కడా లేవు. ఎందుకంటే ఫర్టిగేషన్స్. దీంతో పాటు ఇంకోటి మీకు మైక్రోన్యూట్రియంట్స్ కూడా తెలుసు. దాంట్లో కాల్షియం ఉంది, బోరాన్ ఉంది, జింక్ ఉంది, కాపర్ ఉంది. కనీసం ఈ 4 సిఎన్తో పాటుగా ఈ కాల్షియం కానీ, బోరాన్ కానీ, జింక్ కానీ, కాపర్ కానీ ఈ 4 కనుక మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తే మీకు ఎందుకు పంట ఖచ్చితంగా వచ్చింది. అందరు తీస్తున్నారు, కనపడుతూనే ఉందిగా మీకు. పంట ఎవరు తీస్తున్నారు, ఎవరు తీయట్లేదు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మీకు. ఇవన్నీ మేము ఏదో కబుర్లు చెప్పి ఇవన్నీ మీకు చెప్పట్లేదు. ఇవన్నీ వాళ్ళు చేసిన విధానాలు, వాళ్ళు ఎట్టున్నాయి, వాళ్ళు ఎట్లా ఫాలో అవుతున్నారు. సపోజ్ నేను ఏదైనా చెప్తే వాళ్ళు తెలుసుకోను, ఏదో సంథింగ్ ప్రయోగాలు చేస్తున్నారు, అందువల్ల సక్సెస్ కూడా అవుతున్నారు, మీకు చూపిస్తున్నారు. మీకు తెలియదు ఏంటంటే ఈ కాల్షియం కానీ, బోరాన్ కానీ, జింక్ కానీ, ఈ కాపర్ కానీ ఇవ్వకపోతే మీకు ఫ్రూట్ ఎట్లా డెవలప్ అవుతుంది అసలు? యాక్చువల్గా ఇప్పుడు సెల్ వాల్స్ కానీ, ఫ్రూట్కి కావాల్సిన త్వచ కానీ, కాయలో ఉన్న కణాలు ఎట్లా డెవలప్ అవుతాయి? మొత్తం ఈ 4 ఇస్తేనే, మైక్రోన్యూట్రియంట్స్ ఈ 4 ఇవ్వాలి, పైన సిఎన్ ఇవ్వాలి, సిఎన్తో పాటుగా ఫాస్ఫరస్ ఇస్తున్నాం, ఎస్ఓపి ఇస్తున్నాం, ఎంకేపీ అయిన సహజం.
బట్ సిఎన్ ఖచ్చితంగా ఇవ్వండి, ఎస్ఓపి కూడా ఖచ్చితంగా దాంతోపాటు ఫాలో చేయండి. అట్ ద సేమ్ టైం కాల్షియం ఇవ్వటం వల్ల ఏంటంటే నీకు దాని యొక్క లోపల ఉండే సెల్ ఉంటుంది, మీకు తెలుసు, దాని వల్ల ఉండే సెల్ డెవలప్ అనేది చాలా బాగా హెల్దీగా ఉండి కాయలు పగలకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా బై మిస్టేక్ ఏదైనా రోగం అటాక్ అయినా కానీ తొందరగా ఏంటంటే దాన్ని లోపలికి పోనీయకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అది దానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాయలకి. చెట్టుగా ఎట్లా ఉందో కాయలకు కూడా ఏంటంటే ఏదైనా రోగం రాగానే టక్కన ఎమ్మటే అది అటాక్ చేసినా కానీ దాని లోపల పోనీయకుండా కొంచెం కంట్రోల్ చేయగలదు, ప్రొటెక్షన్ చేయగలదు. దీన్ని అర్థం చేసుకోండి. దానికి ఆ ప్రొటెక్షన్ అనేది ఎట్లా వచ్చింది, కాల్షియం ఉండాలిగా, కాల్షియమే ఇయ్యరు. కాల్షియం ఏడు ఉంటుంది, సిఎన్లో ఉంటుంది. సపరేట్ కాల్షియం కూడా దొరుకుద్ది, ఏదో ఒక రూపాయన కాల్షియం కూడా ఖచ్చితంగా కాల్సింది. కాల్షియం అయినప్పుడు నీకు కాయలు ఎట్లా ఉంటాయి, నీకు చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఆకులు ఎట్లా ఉంటాయి. అసలు కాల్షియం అనేది లేకపోతే స్ట్రక్చరే మొత్తం పడిపోద్ది, వీక్ అయిపోతుందిగా. అది మెయిన్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే నీకు ఈ బ్లైట్ కానీ ఆంథ్రాక్నస్ కానీ ఏంటంటే ఎంత భయంకరమైన దాడులు జరిగినా కానీ ఖచ్చితంగా చెప్తున్నాను మీకు 100% అది కంట్రోల్ చేసుకోగలదు. మీరు మందులు కొట్టే నేను కంట్రోల్ చేస్తా అంటే అది అంత అబద్ధం, అది బోగస్. అది ఈయన ఎన్నో ఫంగిసైడ్స్ ఎన్నో కొట్టినా ఎక్కడ కంట్రోల్ కాలేదు. కొన్ని పనిచేస్తాయి, కొన్ని లైట్గా సపోర్ట్ చేస్తుంది అంతే రైతుకి. బట్ మెయిన్ ఫర్టిగేషన్స్ అవి లేని నీకు ఎంత చేసినా వేస్ట్, పని కాదు. కాల్షియం నైట్రేట్ కనుక నువ్వు ఇవ్వకపోతే నీకు ఎట్టి పరిస్థితుల్లో నీకు చెట్టు అనేది ఆరోగ్యంగా 6 నెలల్లో బయటపడదు, లేకపోతే ఇబ్బందులు పడిపోద్ది. ఇది చెప్పినట్టు బోరాన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కాలిపోయినా కానీ ఏదైనా రోగం అటాక్ అయినా కానీ ఏంటంటే దాంట్లో ఉండే టిష్యూలు కానీ దానిపైన ఉండే కణాలు కానీ ఏంటంటే తొందరగా ఏంటంటే తనను వృద్ధి చేసుకుంటుంది. కొంచెం చచ్చిపోయిన కణాలు కానీ ఏదైనా డ్యామేజ్ కణాలు తను ఏంటంటే ఈ బోరాన్ ఏంటంటే మళ్ళీ రీజనరేట్ చేయడంలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో అర్థమైంది, కాల్షియం అండ్ బోరాన్ చాలా చాలా అది ఎంతో యూస్ఫుల్. అంటే దానిమ్మ చెట్టుకి బోరాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేనిది ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ జరిగింది కాలుకి, ఏదైనా గాయం మానాలంటే ఏంది, దానికి ఎట్లా మనం ఇచ్చుకుంటాం అట్లా కూడా దీనికి కూడా ఏంటంటే ఈ విధమైన మనం ఏంటంటే తాళ్ళు కడుతున్నాం, తెలుసుగా మీకు, బాగా తాళ్ళు కోసలు అవి కట్టేసి బాగా మనం అన్ని నీట్గా ఊరేస్తున్నాం చెట్లకి. అందువల్ల కూడా ఏంటంటే దాదాపు దాని టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఆటోమేటిక్గా నీకు ఈ రోగాలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, కాయల్లో కానీ కొమ్మల్లో కానీ ఇంకా అటాక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ బ్లైట్ కానీ ఈ స్ట్రక్చరల్ బ్లైట్స్ కానీ రకరకాల రోగాలు. సో దీనికి ఖచ్చితంగా మీరు ఏంటంటే బోరిక్ యాసిడ్ దొరుకుతుంది మీకు. అది బోరిక్ యాసిడ్ మీకు స్ప్రేలు కూడా చేస్తున్నారు రేపు అందరూ సింపుల్, అది పెద్ద ఖర్చు కూడా కాదు. బోరిక్ యాసిడ్ చాలా తక్కువలో ఉంటుంది, అది చేయండి. ఇప్పుడు కాల్షియం చేసాము, బోరాన్ అయిపోయింది. నెక్స్ట్ జింక్ ఉంటుంది. జింక్ చేయటం వల్ల ఏంటంటే నీకు మంచి కలర్ వచ్చింది, ఆకులు బాగా లోపల అంటే తెలుసుగా ఫుడ్ తయారు చేసుకుంటారు కదా మనము, క్లోరోఫిల్ అంటాం, అంటే క్లోరో సింథసిస్ అయినా జరుగుతూ ఉంటాయి లోపల. అవన్నీ ఏంటంటే చేయటం ఏంటంటే నీకు రెడీమేడ్గా కొంచెం మొక్కకి ఏంటంటే బూస్టింగ్ ఇస్తూ ఉంటుంది జింక్ అనేది. ప్లస్ నీకు దాంట్లో ఏదన్నా బ్యాడ్ రోగాలు కానీ బ్యాడ్ ఫంగల్ బ్యాక్టీరియా ఏదైనా అటాక్ అవుతున్నా కానీ ఇవేంటంటే దాన్ని నిరోధించే దాన్ని నిరోధించే ఎంజైమ్లు ఉంటుంది. ఎంజైమ్లోని కొన్ని రకాల ప్రక్రియలు ఈ యొక్క ఉత్పత్తులు అంటే దాన్ని ప్రొటెక్షన్ చేయడంలో సహాయపడే దాన్ని తయారు చేయడంలో ఈ జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జింక్ ఉంటేనే అంటే ప్రొటెక్షన్ లాగా అనమాట. ఒక సెల్ వాళ్ళని ఎంత డ్యామేజ్ అయింది కాకుండా ఏదైనా రోగం వచ్చేటకైనా కానీ ఈ జింక్ అనేది దాదాపు ఏంటంటే కంట్రోల్ చేయగలదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ మైక్రోన్యూట్రియంట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కాపర్ ఆల్రెడీ తెలిసింది. నాలుగోది కాపర్ ఏంటంటే ఇది సహజంగా ఏంటంటే ఇది యాంటీగా పనిచేస్తూ ఉంటుంది. యాంటీ ఫంగల్ అంటాం మనం, తెలుసుగా. ఫంగల్ డిసీజ్ ఒకటి ఉంది, ప్లస్ ఇంకోటి యాంటీ బ్యాక్టీరియల్ ఇంకోటి యాక్షన్గా పనిచేస్తుంది. అంటే ఫంగల్కి బ్యాక్టీరియల్ని ఒక యాంటీ యాక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే రానియకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. కాపర్ అనేది మనం ఆల్రెడీ కొడుతూనే ఉన్నాం కదా, మీకు తెలుసుగా. CuSO4 కాపర్, COC అని కొడుతూ ఉంటాం. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ కాపర్ కానీ ఇంకోటి ఈ కాపర్ కనుక సరిగా మొక్కలో కనుక మనకి సరైనంతగా లేకపోతే రోగం కూడా చాలా తొందరగా మనకి మొక్కని కానీ కాయలను కానీ అన్ని రకాలుగా ఏంటంటే అటాక్ చేస్తూ ఉంటుంది. సో మీకు అర్థం కదా, సిఎన్ మెయిన్. ఓకే, SOP ఇచ్చుకోండి, 13045 ఒకటి ఇచ్చుకోండి, MAP కూడా ఇచ్చుకోండి. ఓకే, MKP ఇవ్వండి. ఓకే, అదే మెయిన్. దాని తర్వాత ఏముంది, ఈ 4 మూలకాలు ఉంటాయి, ఈ కాల్షియం కానీ ఈ బోరాన్ కానీ జింక్ కానీ కాపర్, ఇవి స్ప్రేలు చేయండి. ఇవి మీరు చెప్పుకున్నట్టు ఒక 2 నుంచి 5 కేజీలు అట్లా ఎకరానికి అట్లా ఇచ్చుకుంటూ పోతే
మీరు చూడండి, ఎందుకు మీ దానిమ్మ చెట్లు బాగుండవు? దీనికి ఒక పెద్ద సైన్స్, దీనికి ఒక రాకెట్ సైన్స్ లాగా రోజు దీనికి తలకాయ నొప్పి, ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది. కొంతమంది పొలాలు ఎకరాలు ఎగిరిపోయినాయి. 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు. అసలుకి బయటకు చెప్పుకోలేక కూడా రైతులు పాపం మదన పడుతున్నారు. ఈ 4 రకాలు తెచ్చుకొని మీరు ఏ ఊరైనా సంబంధం లేకుండా మీరంతా మీరు చేసుకోండి. ఏముంది దీంట్లో పెద్ద సైన్స్ ఏమని చెప్పండి? చేయరు ఎవరు. సిఎన్ఐరు 13 అది ఏదో చేయరు, ఎంఏపీ చేయరు, ఎంకేపీ చేయరు. ఇండియా నుంచి మీకు కాయలు వస్తే చెట్లు బాగుంటాయి చెప్పండి. 60-70% క్రాప్ పోయింది ఈ సంవత్సరం. ఇంత లాస్, ఎక్కడ పోయినా లాస్. బ్లైట్ చేయలేదు. ప్రతి ఒక్కరికి బ్లైటే. స్ట్రక్చరల్ బయట ఉంది, కానీ అది కూడా తెలియదు ఎవరికి. అంటే అందరూ ఫెయిలర్ అని కాదు, కొంతమంది ఏంటంటే సక్సెస్ అయ్యారు. ఎవరు ఎన్ని సరిగించుకొని, ఒకళ్ళు అంటారు చేనికి వెళ్తే మాకు అసలు బ్లైట్ అంతరాగ్నెస్ ఏమీ తెలియదు అంటారు. ఎందుకు? వాళ్ళు ఎన్ని వాడుతున్నారు కాబట్టి. కొంచెం పెట్టండి, డబ్బులు పెడితేనే మనకు మళ్ళీ డబ్బులు వస్తున్నాయి. చూడండి, ఇప్పటికి రేటు బాగానే ఉంది, ఇప్పటికీ మార్కెట్లో రేటు బాగానే ఉంది. మీరు చూడండి, ఈ 7 దానిమ్మలు మంచి రేటు ఉంటాయి. మీరు కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకోండి, రోగాలు కానీ ఏమైనా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ జనాలు ఏంటంటే ఫర్టిలైజర్స్ కాకుండా పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఎంత ఖర్చున్నా కానీ తెచ్చి పడుతున్నారు. కానీ 4-5 కట్టల ఎరువులు వేయడానికి బాధపడుతున్నారు జనాలు. నేనేది చిన్న రైతుల గురించి, మీడియం రైతుల గురించి మాట్లాడుతున్నాను. ధనవంతులు పెద్ద రైతుల గురించి చూడట్లేదు నేను. సో ప్లీజ్, ఈ 4 నేను చెప్పిన 5 దానికి మీరు వాడండి. మీకు పని చేయకపోతే నాకు మళ్ళీ మీరు చెప్పండి. నాకు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ చేసి ఇలాంటి పంటలన్నీ ఇట్లా సక్సెస్ అయినాయి మొత్తం. వీళ్ళు ఏమన్నా పెద్ద ఒక ఏదో చేసి పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా పెట్టి ఏం చేయట్లేదు వీళ్ళు. అట్లా 4-5 ఇచ్చుకుంటా అంటే ఏంటంటే ఒకేసారి ఇవ్వకుండా గ్రాడ్యువల్గా ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ అట్లా చిన్నగా పెట్టుకుంటా ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నానో ఈ యొక్క మీరు చూస్తున్నది కనీసం వీళ్ళు 100-250 బ్యాగులు తెచ్చుకుంటారు. ఒక్కొక్క వెరైటీ. అర్థం చేసుకోండి. మీరు 200 బ్యాగులు తెచ్చుకుంటారు. మీరు నేను చెప్పేది కొన్ని విషయాలు చెప్పకూడదు బయటకు, కానీ చెప్తున్నాను నేను. సిఎన్ కానీ ఎస్ఓపి కానీ ఏదైనా 200-300 బ్యాగులు తెచ్చుకొని ఇడుస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఆ వారాలు డబ్బులు కూడా వస్తున్నాయి వాళ్ళకి. చాలామంది ఏంటంటే పెట్టుబడి కొంచెం పెట్టుకుని ఏదో కాయలు ఎక్కువ బాగా పెంచుకోవాలి, ఎక్కువ డబ్బు రావాలని ఆశపడుతూ ఉంటారు. అది కాదు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు మాకు శత్రువులు కాదు. ఈ తోటలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, బాగా పెట్టుబడి పెట్టుకొని బ్యాగులు వేస్తూ ఉంటారు. అంటే అట్లా ఇవ్వకూడదు. ఒక యూనిఫామ్ ప్రోగ్రామింగ్ వేస్తూ ఉంటారు. ఒక ప్రోగ్రామ్ ఉంది, వర్క్ ప్రోగ్రామ్ ఉంది. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. ఈ మినిమం ఇది వేసుకోండి. ఎవరితో సంబంధం లేకుండా మీరు ఎందుకు దాని మీద పండించుకోరు? ఎందుకు మీరు ఫ్లైట్కి వాటికి రోగాల్లో పడి ఎంత ఇబ్బందులు పడుతున్నారు మీరు? కొంచెం అర్థం చేసుకోండి రైతన్నలాగా మీరు. ఎందుకంటే ఎంత తోటల పాపం ఏడు ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కష్టాలు ఉన్నాయి అసలుకి. చూస్తే మాకే గుండె తరుక్కుపోతుంది. ఒక్కొక్క రైతు అయితే 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు పోయింది, 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు పోయింది. సో వెదర్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. సో ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా దానిమ్మలు మంచి రేటు ఉన్నాయి. మళ్ళీ ప్లస్ కలర్ కానీ మీరు కోసేటప్పుడు చాలా మందికి కలర్ ఏ కలర్లో మనము కొయ్యాలి, ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు కోస్తే సైజులు ఎప్పుడు వస్తాయి, అదొక చాప్టర్ అన్నమాట. అంటే ఏంది, పచ్చి అమ్మాలని చూస్తున్నారు 70కో 80కో. అట్లా అవసరం లేదు. మంచి రేట్లు ఉన్నాయి. దానిమ్మ తొందర కక్కుర్తి పడిపోయి ఏదో అమ్మేస్తే డబ్బులు వస్తాయి, ఏదో పండగ పోయిన తర్వాత ఇన్ని అవసరం లేదు. దానిమ్మలో ఏం టెన్షన్ లేదు. మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర ఎక్కడ ఈ దానిమ్మలు సరిగ్గా లేవు ఈ సంవత్సరం. పెద్ద మీరు టెన్షన్ పడిన పని ఏమీ లేదు. కాయ క్వాలిటీ తెప్పించుకోండి, మంచి కలర్ తెప్పించుకోండి, మంచి దాని యొక్క సైజులు తెప్పించుకోండి. బాగా కాయ కోసేటప్పుడు కూడా కాయకు కూడా మంచి దాని యొక్క త్వచం, అంటే దాని యొక్క చూడటానికి కన్ను ఎట్టుండాలంటే అంత డార్క్ పింకిష్లో ఉంటే కాయల్ని మీరు ఎంత రేటుకైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు. ఇప్పుడు ఈ సంవత్సరం మంచి రోజులు వచ్చినాయి దానిమ్మకి. ఈ సంవత్సరం మంచి రోజులు, ఎందుకంటే బయటకు పోవడానికి కూడా సిద్ధంగా ఉండే దానిమ్మకి. ఈ సంవత్సరం మంచి మార్కెట్ దొరికింది. ఓకే, చాలా ఏరియాల్లో దానిమ్మ పోయింది ఈ సంవత్సరం. ఇప్పుడు క్రాప్ చెప్తున్నాను, ఈ ప్రజెంట్ రన్నింగ్ క్రాప్ చాలా బ్యాడ్ ఉంది. క్రాప్ పోయింది, రకరకాల రోగాలతో వచ్చి. దయచేసి బాగా చేసుకోండి. ఈ 4-5 రకాల మందులు ఇడుస్తూ ఉండండి. ఏముంది, కొంచెం ఇడుస్తూ ఉండండి. 5 కేజీలు 3 కేజీలు ఎకరానికి కనీసం 2 కేజీలు 5 కేజీల మధ్యలో కొంచెం వదులుతూ ఉండండి. అట్లా కాకుండా ఏదో వేసి పిండి అయినేసి అన్నీ చెడగొట్టుకోవటం ఎందుకు చెప్పండి? చెడగొడితే మీరే ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూసే వాళ్ళకి ఆనందం కలుగుద్ది ఎవరికైనా సరే. ఎవరెవరో మాటలు చెప్పి అవన్నీ ఆ షాపులో చెప్పారు, ఈ షాపులో చెప్పినారు. షాపులో వచ్చి చెప్తే మీరు మందులాడి
ఎవరో ఒకళ్ళిద్దరు సక్సెస్ కావచ్చు కాదంటలేదు. నేను చెప్పేది అందరూ సక్సెస్ కావాలి. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకటి సక్సెస్ అని గొప్పని కాదు, అక్కడ అందరూ సక్సెస్ కావాలి. ఇప్పుడు ఎందుకు సక్సెస్ అయింది ఇతను? మీరు చూస్తున్నారు వీడియో, ఇతను ఎందుకు ప్రతి సంవత్సరం సక్సెస్ అవుతున్నాడు? ఎందుకు ప్రతి సంవత్సరం? ఆయన దగ్గర మంత్రదానం ఏమైనా ఏమీ లేదు. కరెక్ట్ ఫర్టిలైజర్ చేస్తాడు అంతే, ఏం చేయడంగా. ఫర్టిగేషన్స్ కరెక్ట్గా వదులుతాడు, కరెక్ట్ మందులు కొడతాడు అంతే. మందులు కూడా మీకు తెలిసిన మందులే కొడతాడు, ఏమైనా పెద్ద వేరే పైనుంచి రాకెట్ సైన్స్ ఏం లేదు దాంట్లో. ఇది చేయడానికి మనకేందంటే ఓపిక తక్కువ. మనకి చేతిలో నుంచి 4-5 కట్టలేద్దామంటే మనకు కష్టం. దీనికి తోడు ఏంటంటే 3/19 ఉంది. మీకు చెప్పడం మర్చిపోయాను, 3/19 దొరుకుద్ది మామూలుగా. 19 మీకు ఫర్టిలైజర్ దొరుకుద్ది, తెచ్చుకోండి. అది కనుక మీరు ఇస్తే దానిమ్మలు మీకు ఏ సైజులో ఎంత రావాలి, ఎన్ని రావాలి, దానికి ఏ టైంలో రావాలి ఖచ్చితంగా మీకు మీరు అనుకున్న టార్గెట్ అనేది మీకు అందిస్తుంది. 3/19 అనేది దానిమ్మల్లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇవ్వాలంటే 3.5 నెలలు దాటి నుంచి ఇవ్వండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు బాగా చేశారు. ఈ ఆకులు చూడండి, ఆకు ఎంత బాగుంటుంది చూడండి, ఆకులు ఎంత మంచి కలర్ చూడండి, ఆకులు, కొమ్మలు, కాడలు, ఇవన్నీ ముళ్ళు మంచి ఆరోగ్యంగా దానికి అంటే ఎక్కడైతే మనకి కాయలు ఉన్నాయి చూడండి, ఆ కాయల నుంచి వచ్చే తొనలు కానీ ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటేనే నీకు కాయ ఆరోగ్యంగా ఉంటుంది, అది ఎనర్జీ తీసుకుంటుంది, ఈసీపీహెచ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, అన్ని రకాల మంచి జరుగుతూ ఉంటుంది. అట్లా ఆలోచించుకొని ముందుకెళ్ళండి రైతన్నలారా. ఏదో చేసి ఎంతమంది లాస్ అయ్యారు పాపం. మాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు ఎంతమంది ఫర్టిలైజర్స్ పెట్టరు. ఫర్టిలైజర్స్ వాళ్ళకి నచ్చినట్టు పెట్టకూడదు. చేనికి మనకున్న చెట్లకి ఎన్ని ఎకరాలకి ఆ ఎకరాలను బట్టి ఫర్టిలైజర్స్ ప్రోగ్రామింగ్ చేసుకొని ఫర్టిలైజర్స్ ఇవ్వండి. బ్లైట్ ఏమీ చేయదు, కానీ మనం ఏమి పెట్టంగా. సరే లాస్ట్ ఏదో తప్పు చేసి ఉంటారు, ఈ సంవత్సరం ఏదో వచ్చి ఉంటారు, ఇబ్బంది జరిగి ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరం ఉన్న కరెక్ట్గా చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని యాక్షన్ తీసుకొని ట్రై చేయండి. కానీ మీరు నా ఇష్ట ప్రకారము, లేకపోతే అంటే రైతు ఇష్ట ప్రకారము, రైతుకు నచ్చిన విధంగానో, రైతు ఏదో షాప్ వాళ్ళు చెప్పిన ఇష్ట ప్రకారంగానో, షాపులో వచ్చి తిరిగి ప్రతి ఒక్కరికి షాపులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది ఏదో తిరుగుతా అది చెప్తున్నారు, కానీ ప్రతి ఒక్కరికి షాపులు ఉంటాయి. వాళ్ళ షాపుల్లో మందులు అమ్మని ట్రై చేస్తారు గ్యారెంటీగా, దాంట్లో తప్పేముందంట. అలా అని చెప్పి మీరు వాళ్ళ ట్రాప్లో పడొద్దు. మీరు 100% రైతులు అందరం బాగుపడాలి, అందరూ బాగుండాలి. ఇట్లా పండించుకోండి. చూడండి, ఇది ఎందుకు ఇట్లా పాసిబుల్ అయిందంటే నేను కరెక్ట్గా చేస్తాను కాబట్టి. మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోతారంటే మీరు చేయట్లేదు కాబట్టి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి రైతన్నలాగా. ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోయింది మీకు ఆల్రెడీ చూస్తే మీకు. థ్యాంక్ యూ.